మామూలుగా ఒక స్త్రీమూర్తి డెలివరీ అవుతుందంటే ఆ ఫ్యామిలీ మొత్తం, ఆ బంధువర్గం మొత్తం ఎంతో టెన్షన్ పడి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రెగ్నెన్సీ డెలివరీ టైం అనేటప్పటికి. అలా ఈ సినిమా విషయంలో ఇది మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా కాబట్టి ఎలాంటి డెలివరీ జరిగింది, ఎన్ని కష్టాలు పడ్డారు దాని గురించి ఆ వివరాలు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలివరీ ఎలా జరిగింది మిస్టర్ ప్రెగ్నెంట్? ఎన్ని కష్టాలు పడినా డెలివరీ మాత్రం చాలా సాఫీగా జరిగింది. సో మదర్ అండ్ బేబీ ఆర్ సేఫ్. సో ఈ సినిమా కూడా మంచి మదర్ కదా జనరల్గా. సో ఇక్కడ ఫాదర్ అండ్ బేబీ సేఫ్. సో అండ్ వీఆర్ హ్యాపీ బికాజ్ ఆడియన్స్ థింక్ మీ అందరికి తెలుసు, చూసిన వాళ్ళు ఎలా టాక్ ఎలా ఉందనేది. బట్ డెఫినెట్గా మంచి బ్లాక్ బాస్టర్ డెలివరీ అయిందనేది నాకు అన్ని ఇండస్ట్రీ నుంచి చాలామంది నుంచి మంచి చాలా సపోర్టింగ్ మెసేజ్ వచ్చినాయి. సో డెఫినెట్గా మంచి 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 హెల్తీ డెలివరీ అయింది. మామూలుగా జనరల్గా ఏ సినిమా రిలీజ్ అయినా నిజంగా జెన్యూన్ సక్సెస్ చాలా సినిమాలు ఉంటాయి. ఏ సినిమా రిలీజ్ అయిన మన్నాడు లేకపోతే రిలీజ్ రోజే సక్సెస్ మీట్ అని పెట్టేస్తూ ఉంటారు. అలా ఫార్మల్ ప్రెస్ మీటా, రియల్ సక్సెస్ ప్రెస్ మీటా ఇది? అంటే ఇప్పుడు ఫార్మల్గా అయితే ఏం లేదు. డెఫినెట్గా ఏంటంటే ఇంత మంచి రివ్యూస్ చూసినా, పబ్లిక్ టాక్ చూసినా అన్నీ బాగున్నాయి. మంచి టైం టు సెలబ్రేట్. డెఫినెట్గా మీ అందరూ ఒకసారి కలుసుకొని ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవాలని పెట్టింది కానీ, బట్ సినిమా బాగాలేకుండా ప్రెస్ మీట్ పెట్టేంత లేదు. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం సందర్భంగా మా ఫోటోగ్రాఫర్స్కి ప్లస్ వీడియో వాళ్ళకి జర్నలిస్టులు అందరూ కూడా మీరు సత్కరించడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు, ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఏదో అలా సరదా వెళ్ళిపోయిన, సెకండ్ హాఫ్ హార్ట్ బీట్గా సెంటిమెంట్తో కట్టేశారు. ఎస్పెషల్లీ పడి నవ్వారు దాదాపు పావు గంట. బ్రహ్మాజీ ఈయన చేసిన కామెడీకి మామూలుగా లేదు అసలు, ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ అయితే. సో మీరు ఆ వర్క్ గురించి ప్లస్ ఒక బిడ్డ తన కన్న తల్లి బిడ్డ అడ్డంగా తిరిగిందని ఆ చూసిన ఒక చిన్న అబ్బాయి, అది మెయిన్ కీ రోలు. సో ఆ తల్లి చనిపోవడం అనేది దాని గురించి ఇన్స్పైర్ అయ్యి ప్రెగ్నెన్సీని చెప్పేస్తున్నానా? ఓకే అయితే ఓకే. సో అది మెయిన్ సోల్గా అది ఐడియాలో వచ్చింది. దానికి వచ్చిన మీకు రెస్పాన్స్ ఏంటి? ప్లస్ నేను చూసా అంతా పబ్లిక్ టాక్ చూశాను, ఇవన్నీ చూశాను. రెస్పాన్స్ ఎక్స్ట్రాడినరీగా రెస్పాన్స్ వచ్చింది అందరి దగ్గర నుంచి. సో మీకు పర్సనల్గా వచ్చిన ఫీడ్బ్యాక్, మీరు నిజంగా రియల్గా మీ వైఫ్తో మీరు అనుభవించిన క్షణాలు థియేటర్లో చూసుకున్నప్పుడు వాళ్ళు వచ్చిన రెస్పాన్స్, దాని గురించి చెప్పండి. డెఫినెట్గా అండి, అందరి నుంచి మంచి రెస్పాన్స్